KN-23 ఉక్రెయిన్ వార్ జోన్ను షేక్ చేసేసిన మాన్స్టర్ క్షిపణిది. ఇదేమీ రష్యా మేడ్ ఇన్ మిసైల్ కాదు. నార్త్ కొరియన్ డిక్టేటర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన డెడ్లీ మిసైల్. ఎస్, ఉక్రెయిన్లో విధ్వంసం సృష్టించింది కిమ్ ఆయుధమే. రష్యాకు మద్దతుగా ఇప్పటివరకు సైనికుల్నే పంపించిన కిమ్ డేంజరస్ మిసైల్స్ కూడా ఎగుమతి చేస్తున్నట్లు తాజా దాడులతో కన్ఫామ్ అయిపోయింది. ఈ పరిణామాలు యుద్ధభూమిలో ఎలాంటి విధ్వంసానికి కారణమవుతాయా అనేటువంటి ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే కిమ్ మార్క్ KN-23 మిసైల్ సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇంతకు అసలేంటి KN-23 మిసైల్? ఈ క్షిపణులు రష్యా వరకు అసలు ఎలా వెళ్ళాయి? ఉక్రెయిన్ వార్ జోన్లో ఎండ్ గేమ్ మొదలైందా? లెట్స్ వాచ్. ఉక్రెయిన్ వార్ జోన్లో కొరియన్ మిసైల్ విధ్వంసం. కీవ్పై KN-23 మిసైల్ ప్రయోగించిన రష్యన్ ఆర్మీ. కిమ్ ఎంట్రీతో వార్ జోన్లో ఎండ్ గేమ్ స్టార్ట్ అయిందా? కిమ్ జోంగ్ ఉన్, వ్లాదిమిర్ పుతిన్ ఈ ఇద్దరి శత్రువు ఒకరే. ఆ ఇద్దరి లక్ష్యం కూడా ఒక్కటే. ఆ కామన్ ఎనిమీ ఎవరో కాదు, అగ్రరాజ్యం అమెరికా. ఇప్పుడు ఆ దేశం లక్ష్యంగానే ఇద్దరి యాక్షన్ కంటిన్యూ అవుతోంది. ఉక్రెయిన్ వార్ జోన్లో పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. రష్యాకు మద్దతుగా ఎప్పుడో తన సైన్యాన్ని రంగంలోకి దించిన కిమ్ తాజాగా తన డేంజరస్ మిసైళ్లను అందించారు. ఉక్రెయిన్లో విధ్వంసం సృష్టించింది ఆ మిసైలే. దాని పేరు KN-23. ఇది రష్యాకు చెందిన పవర్ఫుల్ క్షిపణి ఇస్కందర్ను పోలి ఉంటుందని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అధికారికంగా ఈ మిసైల్ను హ్వాసాంగ్ 11A అని పిలుస్తున్నారు. రష్యా గతంలో అంటే 2023 చివరి నుండి 2025 ఆగస్టు వరకు నార్త్ కొరియా క్షిపణులను వాడింది. అయితే ఈ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైళ్లను మాత్రం ఇప్పుడే వాడుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. పుతిన్ కు సపోర్ట్ చేయడాన్ని తప్పుపడుతూ కిమ్ జోంగ్ ఉన్ ను పిచ్చి పాలకుడిగా విమర్శించాడు. జెలెన్స్కీ విమర్శలను పక్కన పెడితే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ప్రత్యక్షంగా సాయం చేస్తోంది కిమ్ ఒక్కరే. ఉక్రెయిన్కు అమెరికా, యూరోపియన్ దేశాలు ఆయుధాలు ఇస్తుంటే రష్యాకు తన సైన్యాన్నే మద్దతుగా రంగంలోకి దించాడు కిమ్. తాజా బ్యాలిస్టిక్ మిసైల్ దాడితో భారీగా ఆయుధాలు ఎగుమతి చేసినట్టు తేలిపోయింది. లక్షలాది ఫిరంగి గుండ్లు, క్షిపణులను రైళ్ల ద్వారా రష్యాకు చేరవేస్తూ పుతిన్ సైన్యానికి ఆయుధ కొరత లేకుండా ప్యాంగ్యాంగ్ చూసుకుంటోంది. అయితే ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న ఈ బంధానికి చట్టబద్ధత కల్పించింది 2024 జూన్లో జరిగిన చారిత్రక ఒప్పందమే. 24 ఏళ్ల తర్వాత పుతిన్ ప్యాంగ్యాంగ్ లో అడుగుపెట్టినప్పుడు కిమ్ జోంగ్ ఉన్ తో కలిసి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం రష్యా లేదా నార్త్ కొరియాపై ఏ దేశమైనా దాడి చేస్తే ఇరు దేశాలు ఒక్కటిగా ఎదుర్కొంటాయి. అంటే అమెరికా గనక ఉత్తర కొరియాపై దాడికి దిగితే రష్యా అణుబాంబులతో అమెరికాపైకి వస్తుంది. అలాగే రష్యాపై నాటో దాడి చేస్తే కిమ్ సైన్యం రంగంలోకి దిగుతుంది. ఈ డీల్లో భాగంగానే ఏకంగా బ్యాలిస్టిక్ మిసైళ్లు పంపించినట్టు కనిపిస్తోంది. నిజానికి సుదీర్ఘ యుద్ధంలో రష్యాకు మద్దతునివ్వడం వెనుక కిమ్ టార్గెట్ ఉక్రెయిన్ ఒక్కటే కాదు, అగ్రరాజ్యం అమెరికా కూడా. అందుకారణం తన శత్రుదేశమైన సౌత్ కొరియాకు వాషింగ్టన్ ఇస్తున్న మద్దతే. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఉక్రెయిన్ కు మద్దతునిస్తూ రష్యాను ఎలా టార్గెట్ చేస్తున్నారో దక్షిణ కొరియాకు మద్దతునిస్తూ ఉత్తర కొరియాను కూడా అలాగే లక్ష్యంగా చేసుకుంటున్నారు. అందుకే సుదీర్ఘ యుద్ధంలో పుతిన్ తో చేయి కలిపాడు కిమ్ జోంగ్ ఉన్. రష్యాకు ఇన్ని రకాలుగా మద్దతునివ్వడం వెనుక కిమ్ మార్కు స్వార్థం కూడా ఉంది. యుద్ధంలో రష్యాకు సాయం చేస్తున్నందుకు ప్రతిఫలం రష్యా వద్ద ఉన్న అత్యున్నత సైనిక సాంకేతికతను కిమ్ పొందుతున్నాడు. ముఖ్యంగా అమెరికా నేవీ అంతు చూడగల న్యూక్లియర్ సబ్మెరైన్ సాంకేతికత, అంతరిక్షంలో అమెరికా కదలికల్ని కనిపెట్టే మిలిటరీ శాటిలైట్ టెక్నాలజీ, అమెరికా రక్షణ వ్యవస్థలను ఛేదించే ఖండాంతర క్షిపణుల గైడెన్స్ సిస్టమ్ ని రష్యా ఇప్పుడు ఉత్తర కొరియాకు బదిలీ చేస్తోంది. ఇది అమెరికా పశ్చిమ తీరానికి నేరుగా ముప్పు తెచ్చిపెట్టే పరిణామంగా రక్షణ నిపుణులు చెబుతున్నారు. కిమ్ అమెరికాను ఎంతగా టార్గెట్ చేసుకుంటున్నాడో చెప్పడానికి రీసెంట్ గా చేసిన చట్ట సవరణే ఉదాహరణ. కిమ్ జోంగ్ ఉన్ పై విదేశీ దాడి జరిగి ఆయన మరణించినా లేదా నాయకత్వ వ్యవస్థకు ముప్పు వాటిల్లినా తక్షణమే ఆటోమేటిక్ అణుదాడులు చేపట్టేలా కొత్త అణు విధానాన్ని రాజ్యాంగంలో చేర్చారు. ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం మార్చి 22న ప్యాంగ్యాంగ్ లో జరిగిన 15వ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ సమావేశంలో ఈ కీలక రాజ్యాంగ సవరణను ఆమోదించారు. అణు విధాన చట్టంలోని ఆర్టికల్ 3 ప్రకారం శత్రు దేశాల దాడి వల్ల అణ్వాయుధ నియంత్రణ వ్యవస్థకు ముప్పు
ఏర్పడితే ఆటోమేటిక్గా అణుదాడి జరుగుతుంది అని స్పష్టం చేశారు. అంటే నిర్ణయం తీసుకునే నాయకత్వం లేకుండా ముందుగానే సిద్ధం చేసిన వ్యవస్థ ద్వారా ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉంటుంది. దీనిని రక్షణ విశ్లేషకులు డూమ్స్డే ప్రోటోకాల్ గా అభివర్ణించారు. ఇటీవల ఇరాన్పై జరిగిన దాడిలో సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు పలువురు సీనియర్ నాయకులు మరణించిన ఘటన ఉత్తర కొరియాను అలర్ట్ చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక దేశం నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశాల నేపథ్యంలో తమ పాలనా వ్యవస్థకు రక్షణగా ఉత్తర కొరియా ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు ప్రపంచ వేదికపై ఒక సరికొత్త సిద్ధాంతాన్ని బలంగా వినిపిస్తున్నాడు. అదే న్యూ కోల్డ్ వార్. ప్రపంచం ఇప్పుడు ఒకే కేంద్రం చుట్టూ తిరగడం లేదని, అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య కూటమికి కాలం చెల్లిందని కిమ్ వాదిస్తున్నాడు. వాషింగ్టన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే దేశాలనే ఒకే తాటిపైకి రావాలని పిలుపునిస్తూ తన దేశాన్ని ఆ కూటమిలో ఒక అగ్రభాగంగా నిలబెడుతున్నాడు. పుతిన్ సైనిక శక్తి, చైనా ఆర్థిక శక్తి, కిమ్ అణుశక్తి కలిస్తే అమెరికాను ప్రపంచంలోనే ఒంటరిని చేయొచ్చు అనేది వీరి వ్యూహం. ఇందులో భాగంగానే రష్యాకు సైనిక మద్దతు పెంచుతున్నాడు. ట్విస్ట్ ఏంటంటే త్వరలోనే కిమ్ రష్యా పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ఇటీవల నార్త్ కొరియా విదేశాంగ మంత్రి చోయ్ సన్ హుయ్ మాస్కోలో పర్యటించారు. అప్పుడే కిమ్ పర్యటన కన్ఫర్మ్ అయిందని అంతర్జాతీయ నివేదికలు తెలిపాయి. సో ఉక్రెయిన్ పై జరిగిన KN-23 బ్యాలిస్టిక్ మిసైల్ దాడి ఆరంభం మాత్రమే కావచ్చు. భవిష్యత్తులో ఈ యుద్ధం ఎన్ని విధ్వంసక మలుపులు తిరిగినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.